తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములు 127వ కీర్తన గురించి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రతి విషయము కూడా యెహోవాయే ప్రతిఫలం ఇచ్చును. అంటే నేటి దినంలో దేవుడి యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం ఐశ్వర్యవంతులం అవుతామా అంటే ఏ విషయంలో ఐశ్వర్యవంతులం కాలేమండి. మన ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా ఫలించాలన్నా, ఆత్మ సంబంధంగా మనం ఫలించాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రతిఫలం మనకు కావాలి. వితౌట్ గాడ్ వీఆర్ నాట్ లివింగ్. అంటే దేవుడు లేకుండా మనము జీవించలేము, మన వల్ల అవ్వదండి. ఎందుకంటే సమస్త మానవాళికి, సమస్త సృష్టికి కారణభూతుడు మన దేవుడు. కనుక చూసినట్లయితే మొదటి చరణంలో 127వ కీర్తనలో మొదటి చరణంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ ఈ వాక్యం వెనుకతల ఆలోచన రహస్యం ఏమిటంటే, దావీదు కీర్తనాకారుడు దేవుని యొక్క మందిరం గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, మరి ఆ యొక్క మందిరము ఎవరి చేత కట్టింపబడినదై ఉండాలంటే అది సొలొమోను గారి చేతనే. మరి దావీదు గారు ప్రయాసపడిన ఆయన వల్ల అవుతలేదు. అయితే అక్కడ మందిరం గురించి మాట్లాడితే మన యొక్క జీవితంలో కూడా శారీరకంగా ఆలోచన చేసినా కూడా మనము చాలా ప్రయాసపడతాం. మన ఇల్లు కట్టే విషయంలో కానీ, లేకపోతే మన గృహాలు కట్టుకునే విషయంలో కానీ, ఏదన్నా కానీ మనము ప్రయాసపడతాం. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు కట్టాలండి. శారీరక ఈ లోక ప్రకారం ఆలోచిస్తే మన ఇంటి వారిని రక్షణలోకి నడిపించాలన్నా, ఒక గృహం కట్టాలన్నా, మరి ఏ పని చేయాలన్నా ముందు దేవుని యొక్క అనుగ్రహం మనకు కావాలి, దేవుని యొక్క కృప మనకు తోడుండాలి. ఆయన నడువు అంటే మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనం ఏదన్నా చేయగలుగుతాం కదా అండి. ఈ సందర్భం ఆలోచన చేసేటప్పుడు మోషే గారు గుర్తుకొస్తున్నారు కదా అండి. అంటే మోషే గారు ఏమన్నా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నేను ముందుకు వెళ్తాను అంటున్నారు. అంటే మీ సన్నిధి లేకుండా నేనేమని చేయగలుగుతానంటే ఏమీ చేయలేను. ఎందుకంటే నేను బలహీనుడిని ప్రభువా, నేను ఒక మానవుడిని ప్రభువా. నీ సహాయం లేకుండా, నీ తోడు లేకుండా, నీ సన్నిధి లేకుండా నేను ఎలా ముందుకెళ్తాను, ఎలా నడిపించగలుగుతాను? ఇంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించలేను కదా. అలాగే ఏ ఇల్లు కట్టబడాలన్నా, మన గృహం కట్టబడాలన్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సపోర్ట్ మనకు అనేది చాలా అవసరం. దేవుడు ఇచ్చే ప్రతిఫలం మనకు అవసరం. అందుకే యెహోవా ఇల్లు కట్టించకపోతే మనం కట్టువారు ఎంత కట్టిన ప్రయాసమే, అది వేస్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా అది కొలాప్స్ అయిపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. 2వ చరణంలో ఆలోచన చేసినట్లయితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. ఇక్కడ ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నారు అంటే, లోకరీతిగా మనం ఏం ఆలోచిస్తాం, ఏం తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి చేస్తుందామా అని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఇవ్వాలండి. ఎందుకు అంటే దేవుడు ఆకాశ పక్షులు చూడండి, అడవిలో పువ్వులు చూడండి, ఈ లోకంలో వాటికి ఏమన్నా అవన్నీ సంపాదించుకుంటున్నాయా? లేదు. దేవుడు ప్రతిదినం వాటికి ఆహారాన్ని అందిస్తున్నాడు. నేడు మనకు కూడా మనకి ఏం కావాలని దేవుడు ఇస్తాడు. మన శరీరానికి ఎలాంటి వస్త్రములు కావాలో, మన కడుపుకి ఎలాంటి ఆహారం కావాలో, మనకు ఎలాంటి గృహం కావాలో, ఎలాంటి జీవితం కావాలో, నేడు అన్నిటికీ బాధపడతాం. తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, లేకపోతే జీవితాల గురించి ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ఎంతగానో మనం వెతికేసుకుంటున్నాం, ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం వెతుక్కుంటే చాలా ప్రయాసంగా ఉంటుందండి అని అందుకని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా రాత్రి అయ్యేంతవరకు కష్టపడినా అది వ్యర్థమే. దేవుడు తన ప్రియులకి ఏం చేస్తున్నాడు తెలుసా? వారు నిద్రించుండగా వారికి ఇచ్చున్నాడు అంటున్నాడు.
మన యొక్క సొంత ఆలోచనలు బట్టి మనం ఏం చేసినా అండి అది వ్యర్థమే. ఒక మాటలో మనం సొంతంగా ప్రయాసపడాలనుకుంటే వ్యర్థమే. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత అది ఎక్కువ చేసుకోలేదు. దేవుడు ఇస్తేనే ఆశీర్వాదం అవుతుంది. మనం ఏదో ఆశీర్వాదం పొందాలని తెగ శరీరంతో మనం ఎంతగానో కష్టపడినా ఆ యొక్క ప్రతిఫలం అనేది మనం పొందుకోలేం. ఇది ఇక్కడ ఏం మాట్లాడుతున్నా దేవుని లేకుండా కష్టపడడం అనేది, దేవుడి సహాయం లేకుండా మనం ఏం చేస్తున్నా వ్యర్థము అని చెప్తున్నారు. కష్టపడడం కాదు, దేవుడి సహాయంతో మనం కష్టపడాలి. దేవుని కృపలో మనం కష్టపడాలి. దేవుని కోసం మనం కష్టపడుతూ ఉన్నప్పుడు, దేవుని పని చేస్తూ మన బాధ్యత నిర్వర్తించినప్పుడు దేవుడు తప్పకుండా తన వారికి అనుగ్రహించే దేవుడు, తన వారికి తోడుండే దేవుడు. 3వ చరణంలో చూసినట్లయితే గర్భఫలం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా కుమారులైన గర్భఫలమైన ఎవరి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. దేవుడు లేకుండా ఏమన్నా కలుగుతుందో చూడండి. మన జీవనం కావచ్చు, మన జీవనంలో అనుభవించడం కావచ్చు, మనకు కలిగే సంతానం కావచ్చు. ఇక్కడ కూడా దేవుడు అనుగ్రహిస్తేనే ఆ బహుమానాన్ని, దేవుడు ఇస్తేనే ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. అయితే దేవుడు ఇచ్చిన తర్వాత ఆ కుమారులు ఎలా ఉంటారంటే బలవంతం చేతుల బాణములు వంటివారు. ఈ విషయం ఎందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే, బాణాలు ప్రతి ఒక్క శత్రువు నుంచి కాపాడుతాయి కదండి. యుద్ధాలలో ఈ బాణాలని, ఈ అంబుల్ని ఉపయోగిస్తారు. అయితే ఈ యొక్క కుమారుల విషయంలో ఎందుకు మాట్లాడినా అంటే, మనము దేవుని కొరకు వారిని పెంచి దేవుని కోసం వాళ్ళని తయారు చేసే విధంగా ఉండాలని, అట్లాంటప్పుడు అట్టి సమయంలో దేవుని కోసం పెంచినప్పుడు, దేవునిలో జీవింప చేసినప్పుడు మాత్రమే వారు ఎలా ఉంటారంటే, ఆ తల్లిదండ్రులు సిగ్గుపడకుండా దేవుని రాజ్యంలో ఎంతో దేవుని ఎదుట ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, ధైర్యంగా నిలబడగలుగుతారండి. అందుకే అంటున్నాడు. ఈ వెయిట్ కూడా పెంచబడడానికి గల ఎలా పెంచాలి అలా ఆలోచన చేస్తే, బాలు నడవలసిన త్రోవ నడుపుము, పెద్దవాడైనాక దానిని తొలగిపోవడానికి వాక్యం సెలవిస్తున్నది. అంటే వీళ్ళని కూడా దేవుని మార్గంలో నడవాలి. వీరికి కూడా దేవుని సపోర్ట్ కావాలి, దేవుడిచ్చి ప్రతిఫలం కావాలి. అంటే వితౌట్ గాడ్ వీఆర్ నాట్ లివింగ్, నెవర్ లివింగ్. మనం నాట్ లివింగ్, మనం బ్రతకలేము, జీవించలేము, అస్సలు మనము ఏమీ కూడా చేయలేము. కాబట్టి దేవుడి సహాయం మనకు కావాలి, దేవుని సన్నిధి మనకు కావాలి. దేవుడు అనుగ్రహిస్తున్న కుమారులు దేవుని కొరకు పెంచాలి. దేవుని ఎదుట మనము ఎంతో దేవుడు సిగ్గుపడకుండా, ఆయన గుమ్మం తన విరోధులతో వాదించుదురు అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతాం. వారి నిమిత్తం మనం సిగ్గు పొందకుండా, మన శత్రువుల విషయమే మనం ఏమాత్రం సిగ్గు పొందకుండా మన దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలుగుతాం కదా అండి. ప్రతి విషయానికి దేవుడు మనకు చాలా అవసరం. ఈరోజు దేవుడు లేకుండా ఇది చేస్తారు, దేవుడు కాదు, నా జ్ఞానం, నా సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు అని పొరపాటు పడుతున్నారు. తప్పండి. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుడు ప్రతిఫలం, దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలి, దేవుడు తోడు కావాలి, దేవుడి సన్నిధి కావాలి, దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి. దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి, మన జీవితాలు, మన కుటుంబాలు మరణం వరకు మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. అటు కావాలంటే దేవుని వేడుకుంటూ, మన ప్రతి క్షణము కూడా, ప్రతి విషయాన్ని కూడా దేవుణ్ణి వేడుకుంటూ, నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, మీ సన్నిధి తోడించి కార్యం చేయ అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు లేకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే, వేస్ట్ అయిపోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రంతా ఈ ప్రభా నీ కృప చేత మమ్మల్ని కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, ఆశ్చర్యకరుడు నా తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రాలు. మరి నా తండ్రి ప్రభా, నిన్నటి దినంలో నా జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. నేను వెళ్ళి వచ్చిన ప్రయాణం విషయంలో ప్రభా, మరి నా తండ్రి నీ ప్రేమను బట్టి ప్రభా, మా చిన్నాన్నగారిని చూసుకునే విషయంలో మీరు చేసిన మేలుని బట్టి వందనాలు తండ్రి. మీరు చాలా గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్య అద్భుతాలు చేసిన దేవుడు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వందనాలు తండ్రి. రాత్రంతా ప్రభా నాకు తోడుగున్నందుకు మీకు వందనాలు. ఈ దినం నడిపించిన విధాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగానే ప్రభా, మీరు లేకపోతే ఏది మా జీవితంలో కార్యం
జరగదు. మిమ్మల్ని కలిగి ఉండమని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మరి నా తండ్రి ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా జ్ఞానులు మరి మేము ఏమాత్రం విర్రవేగ అహంకారం ఉండగా మీ జ్ఞానం చెప్పున ప్రభా, నీ తెలివి చెప్పున ప్రభా, నీ ఆలోచన చెప్పున మేము బ్రతుకున్నట్లు సహాయం చేయి ప్రభా. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. నీ వాక్యమే బాధల్లో నెమ్మది ఇస్తుంది. నీ వాక్యమే మాకు అన్ని సహాయం చేస్తుంది. మీ వాక్యం లేకపోతే ప్రభా అయ్యా మేము బ్రతకలేము, మేము జీవించలేము. మేము ఎలాగో జీవించాలని నడవాలనే జ్ఞానం మాకుండదు ప్రభా. సాయం చేయి తండ్రి. మీకు వందనాలు. సర్వోన్నతుడు నా తండ్రి, మహిమాస్వరూపుడు నా తండ్రి, మరణములను విరిచినవాడ, పునరుద్ధానుడైన నా తండ్రి, అపవాదలను చితగదొక్కిన దేవ, మీకు వందనాలు. మహిమలోకలను తండ్రి, అపరంచి పాదములు, అగ్నిజ్వాలంటి కన్నులు కలిగిన దేవ, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణించలేని యొక్క మహిమతో నా తండ్రి, ఎవరు నీ సింపని ప్రభా, అయ్యా ఉన్నతమైన ప్రభా, అయ్యా రాజ్యంలో ఉంటున్న తండ్రి మీకు స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి ఈ దినమంతా కృప చూపించండి. సార్వత్రిక సంఘాలని, దైవజనుల్ని, విశ్వాసాలు మీరు బలపరచు ప్రభా. ఇదిగో తండ్రి సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ గొప్ప ఆదరణతో ఆదరించండి. విశ్వాసాలు స్థిరపరచండి. నూతన ఆత్మను బలపరచండి ప్రభా. ఏ సహోదరులు ప్రభా అయ్యా వెనుదిరిగిపోకుండా మీరు కాపాడండి ప్రభా. వాళ్ళ విశ్వాసాలు స్థిరపరచమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలనైనా. ఇదిగో నా తండ్రి, అలాగే నా తండ్రి నా దేశం క్షేమం కొరకే మొరపెడుతున్నాను ప్రభా. మనుషులందరినీ బట్టి మీకు వందనాలు. నా భారతదేశాన్ని కాపాడు తండ్రి. రాబోయే ఉగ్రత నుంచి కాపాడగల గొప్ప దేవుడు మీరు మాత్రమే నాయన. మీరు కాపాడండి ప్రభా. అధికారులు దీవించండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. నశించిపోతున్న యవనస్తులు మీరు కాపాడు తండ్రి. అయ్యా వాళ్ళు యవన కాలంలో పుడుతున్న చెడు ఆలోచన నుంచి నీ వాక్యం ప్రభా వాళ్ళ హృదయంలో నాటబడితే ఆ యొక్క వాక్యం ప్రభా వాళ్ళ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. వాళ్ళ ఆలోచనలు మార్చబడతాయి ప్రభా. కార్యం చేయ తండ్రి. స్తోత్రాలు. నేటి దినం చాలామంది నశించిపోతున్నారు, తమ జీవితాలు పాడు చేసుకున్నారు. ఒక్కసారి మనం దర్శించి మీ కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి అయ్యా బలహీన స్థితిలో ఉన్న వారిని బట్టి స్తోత్రాలు ప్రభా. స్వస్థపరచు దేవా. ఇదిగో నేను స్వస్థత నీ యొద్ద మాత్రమే దొరుకుతుంది ప్రభా, కలుగుతుంది ప్రభా. ఈరోజు శారీరకమైన స్వస్థత కోసం ఎంతోమంది వేదన పడుతున్నారు ప్రభా. దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. స్వస్థపరచు నీ బలహీనతల్లో ప్రభా. వారు మిమ్మల్ని అంగీకరించి వారుగా, నిన్ను తెలుసుకుని వారుగా, స్వరక్షకుడుగా అంగీకరించి వారుగా వాళ్ళ హృదయాలను మీరు దర్శించండి. నీ నామాన్ని వాళ్ళ నోటితో ఉచ్చరించు వారుగా, వాళ్ళ హృదయాలు అయ్యా ప్రభా జపించువారుగా ఉంటున్నట్లు మీరు కృప చూపించు తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి అయ్యా మా చిన్నాన్న గారిని స్వస్థపరచండి. ఆయన మిమ్మల్ని స్వరక్షకుడు అంగీకరించి అయ్యా ఆత్మీయంగా బలపడుతూ, శారీరకంగా స్వస్థపరచబడుతూ అయ్యా మన్ని వారసులుగా మార్చబడినట్లు మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ఇంకా ఎంతోమంది బీపీలతో, షుగర్తో, థైరాయిడ్ ప్రాబ్లంతో, చాలామంది సర్జరీ చేసుకున్న వారు ప్రభా, చాలా దీర్ఘకాలికమైన క్యాన్సర్లతో, అయ్యా ఎయిడ్స్లతో, ఇంకా టీబీలతో బాధపడుతున్న వారు కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. చాలామంది రోగాలతో ఉన్నారు ప్రభా, హాస్పిటల్ పాలైనారు ప్రభా. బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకి, నా స్నేహితులకి, నా సహోదరులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ చుట్టూ మీరు కంచమే తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి బాలింతరాలు దీవించండి. నా స్నేహితులైన బాలింతరాలకి మంచి ఆరోగ్యం దయచేయమని, వాళ్ళ పిల్లల్ని దీవించమని పాసల్ని వేడుకొంచున్నాను తండ్రి. ఇదనమంతా వాళ్ళ చుట్టూ మీరు కంచివే తండ్రి. మీకే స్తోత్రాలు. వాళ్ళు దినదినం ఎదుగుతుండగా ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధులను దీవించు తండ్రి. విధవరాల పక్షులను మీరు ఉండమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రయాణం చేస్తున్న వారు దీవించండి. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా డ్యూటీలకు వెళ్తున్న నా సహోదరులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాహనాలు నడుపుతున్న వారిని క్షేమకరంగా నడిపించండి ప్రభా. వాతావరణాన్ని మీరు స్వాధీనించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి కష్టపడుతున్న రైతులను కూడా మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు. అయ్యా సోమరులు, వ్యభిచారులు, త్రాగుబోతులు మీరు మార్చునైనా వాళ్ళ కుటుంబాలను మీరు కట్టండి ప్రభా. మీకే స్తోత్రాలు. నా స్నేహితుల కుటుంబాలని, మమ్మల్ని ద్వేషించేవారైన, శత్రువుగా భావించేవారైన వారిని కూడా మీరు క్షమించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వాళ్ళ సంతానాన్ని మీరు దీవించు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాన్న మరి కృపను బట్టి అడుగుతున్నాను. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి వందనాలు. ఈ పరిచర్య మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. కేవలం నీ కృపను బట్టి మేము పొంది ఉన్నాం ప్రభా. ఈ పరిచర్యను మీ ఆత్మ ద్వారా శక్తి
ద్వారా నడిపించండి. ఏకీభిస్తున్న సహోదరుని వారి కుటుంబాలను దీవించినైనా సహకారులు మీరు ఆశీర్వదించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరి మండలు చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించినైనా రమేష్ అన్న గారికి స్వస్థతని తండ్రి. పాల్ బ్రదర్ని మీరు ఆత్మీయంగా బలపరచండి. వారి సహోదరు రవి బ్రదర్ని చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. అయ్యా రాబాబు గారు అభిషేక్ గారు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు వాళ్ళ సంతాన విషయంలో కృప చూపించండి. సురేష్ గారు ప్రభాకర్ గారు కుటుంబాల్లో అయ్యా వాళ్ళ గృహాల విషయమే మీరు కృప చూపించండి. వాళ్ళ సంతానం పట్ల మీ చిత్తం నెరవేర్చండి ఆయన. భవిష్యత్ కాలాలకు మీ నామానికి మంచి బిడ్డలుగా మీరు మార్చు తండ్రి. స్తోత్రాలైనా అలాగే ఎవరొస్తారైన శోభా సిస్టర్, చరణ్, సునీల్, ఆశ సిస్టర్, దేబరు సిస్టర్ కుమార్తెను అయ్యా శాంతి గారు కుమారుని మీరు దీవించు. వాళ్ళ ఉద్యోగుల విషయంలో వివాహాల విషయం మీరు కార్యించి తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి మెర్సీ గారిని, లక్ష్మి గారిని, సాలమ్మ గారిని, అరుణక్క గారిని అయ్యా నా తన సూర్యప్రసాద్ గారిని, రాజు గారిని అయ్యా ప్రతి బిడ్డని, మంజులా గారిని ప్రభా, ప్రశాంత్ సిస్టర్ని అందరినీ దీవించండి. వారి కుటుంబాలు దీవించండి అయ్యా. వాళ్ళ బిడ్డలు దీవించండి. వాళ్ళ అన్ని విషయాల్లో మీ కృపచేత నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మీరు వాళ్ళ జీవితాలు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు. ఇంకా వాళ్ళ కుటుంబాలని వారిని ఆత్మీయంగా బలపరచు తండ్రి. స్తోత్రాలు. నూతనంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులను దీవించండి. గర్భఫలం దయచే ప్రభా. వివాహ విషయంలో కార్యం చేయండి. వాళ్ళ కుటుంబాల ఆత్మీయంగా సంపూర్ణమైన పరిపూర్ణమైన రక్షణలోకి ప్రతి ఒక్కరిని నడిపించు దేవ. స్తోత్రాలు. ఇంకా నా తండ్రి ప్రభా ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వాళ్ళు చేస్తున్న పనులు మీరు దీవించండి అయ్యా. ప్రతి చీకటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచు. నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభా. తల్లి బలహీన స్థితిలో ఉంది ప్రభా, చాలా బలహీన స్థితిలో ఉంది. స్వస్థపరచునైనా తల్లి చేస్తున్న పరిచయం దీవించండి. తన పక్షం మీరు 1000 మందిగా ఉండి నడిపిస్తున్న దేవ. స్తోత్రాలు. యెరూషలేము క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. ఇంకా వాళ్ళు కఠినమైన మనసు మార్చబడినట్లు కృప చూపించమని వేడుకొనచ్చు అయ్యా. ఇదిగో నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలు. కేవలం నీ కృపను బట్టి పొంది ఉన్నాను ప్రభా. ఈ దినమంతా నా భర్త వెళ్ళిన మార్గంలో డ్యూటీలో తోడు నా బిడ్డల పట్ల మీ చిత్తం నెరవేర్చి నా ఇంటి వారి చుట్టూ కంచివేయండి. అన్ని విషయాలు మీ కృప తోడుంచి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. ఆమేన్.